వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో ఏంటంటే పెళ్లి వీడియో అనమాట. మేము ఆగ్రా వెళ్ళాం కదా, అక్కడ జరిగిన పెళ్లి వీడియో. సో ఆ పెళ్లి వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది అంతా కూడా, అంటే అక్కడ పెళ్లి ఎలా జరిగింది ఏంటి అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతోంది. అలాగే భరత్ బర్త్డే కూడా మేము ఆ రోజు నైట్ సెలబ్రేట్ చేసాము, అది కూడా ఉండబోతోంది. చాలా వింతగా జరిగింది వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇదైతే పెళ్ళి ఏమంటారు 5 స్టార్ హోటల్లో జరిగింది, గ్రీన్ వ్యాలీ. మీరు ఆల్రెడీ చూసారు కదా, స్టార్టింగ్లో నేను చూపించాను. సో చాలా మంచిగా డెకరేషన్ అది చేశారు. ఫుడ్ అది కూడా చాలా ఎక్కువ వెరైటీస్ పెట్టారనమాట. సో మీరు నేను పెట్టిన లాస్ట్ వీడియో చూసినట్టయితే కనుక ఆ వీడియో కంటిన్యూటీ వీడియో అనమాట. అదే రోజు నైట్ పెళ్ళి. ఆల్రెడీ నేను ఆ వీడియోలో మీకు చెప్పాను. సో అందుకు డే అంతా మాకు టైం దొరికింది కాబట్టి తాజ్మహల్ వెళ్ళి అలా కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చాము. సో ఆ రోజు మధ్యాహ్నంకే వచ్చేసాము. ఆ రోజు ఒక చిన్న రసం జరిగిందనమాట. వాళ్ళ సైడు మేనమామ వచ్చి బట్టలు పెడతారనమాట అందరికీను. అంటే పెళ్లి కూతురు సైడ్ మేనమామ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ వచ్చి అందరికీ బట్టలు పెడతారు. సో అదొక కష్టం కింద ఉంటుందన్నమాట వాళ్ళు. సో అది చేశారు. అప్పుడు మాకు కూడా పెట్టారనమాట కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ అంటున్నాను, బట్టలు పెట్టారు మాకు కూడా. సో ఆ బట్టలు మాకు కూడా పెట్టాలి అని చెప్పి మాకు కాల్ చేశారనమాట. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే, పెళ్ళికి వచ్చారు కాబట్టి మీకు కూడా బట్టలు పెడతారు వాళ్ళు అన్నట్టుగా మమ్మల్ని త్వరగా వచ్చేయమన్నారు. ఆ ఫంక్షన్ అటెండ్ చేయాలి మీరు అన్నట్టుగా రమ్మన్నారు. సో అందుకు ఇంకా అక్కడ కంగారుగా అంతా ఫినిష్ చేసుకొని ఇంకా త్వరగా వచ్చేసాము. పైగా ఏంటంటే మెట్రోలో వచ్చాం కాబట్టి త్వరగానే వచ్చాము. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే, అది అక్కడ వాళ్ళు ఆ బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అది కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ నైట్ పెళ్ళికి రెడీ అయిపోవాలి కదా, మళ్ళీ టైం సరిపోదు. సో అందుకు త్వరగా వచ్చేసిన తర్వాత అది అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఇంకా పెళ్ళికి రెడీ అయిపోయాం అనమాట. ఎంత పెళ్ళికి రెడీ అయినా అంత మంచిగా చీరలు కట్టుకొని అంత మంచిగా నగలు వేసుకున్నా పైనుంచి జాకెట్ స్వెటర్ వేసుకోకపోతే అక్కడ గజగజలు ఆడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది హీటర్స్ పెట్టారు వాళ్ళు, ఎక్కడికక్కడే హీటర్స్ పెట్టారు. ఆ హీటర్స్లో ఏంటంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఒక ట్యూబ్ లాంటిది ఉంది, అందులో సిలిండర్ ఉంది, దానిపై నుంచి మంటలు వస్తున్నాయి అనమాట. అది కొంచెం హీట్ అనేది స్ప్రెడ్ చేస్తుంది అనమాట. దానివల్ల కొంచెం ఎన్వైర్న్మెంట్ అంతా కూడా కొంచెం వామ్గా అయిపోతుంది. సో ఇంకా బారాత్ వచ్చేసింది అనమాట. అంటే పెళ్ళికొడుకు వచ్చేసాడు అనమాట ఫంక్షన్ హాల్కి. సో ఇక్కడ ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళు గుర్రం పైన ఊరేగుతూ వస్తారు. అక్కడి నుంచి వాళ్ళు డాన్సులు చేసుకుంటూ వస్తారు. ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళు వాళ్ళని వెల్కమ్ చేస్తూ డాన్సులు చేస్తారు. అలాగే పెళ్ళికూతురు వాళ్ళమ్మ పెళ్ళికొడుకుని ముక్కు పట్టుకోవడం, ఇలా చిన్న చిలిపి పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసి హారతిచ్చి లోపలికి వెల్కమ్ చేస్తారు పెళ్ళికొడుకుని. సో ఈ విధంగా పెళ్ళికొడుకు ఫంక్షన్ హాల్కి వచ్చేసినట్టు అనమాట. దీని తర్వాత మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇంకా పెళ్ళికొడుకు ఫంక్షన్ హాల్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్లోనే ఒక పూజ లాంటిది చేశారనమాట. అది అయిపోయిన వెంటనే ఇంకా పెళ్లి కూతుర్ని జయమాలకు తీసుకొచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా జయమాల. సో ఇది చూడగానే మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా. ఏంటంటే మనం పెళ్లి చేసుకునే టైంలో ఇవన్నీ ఉంటే బాగున్నా అన్నట్టుగా, అంటే మనం అంటే నాకు అనిపించింది, నేను పెళ్లి చేసుకునే టైంలో ఇవన్నీ ఉంటే బాగున్నాయి. డెస్టినేషన్ టైప్ వెడ్డింగ్ థీమ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో చూడగానే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇలా మన టైంలో ఎందుకు లేవు ఇవన్నీ, అంటే లేటెస్ట్ అన్నీ అప్పుడు ఎందుకు లేవు, అప్పుడు కూడా ఉంటే బాగుంది కదా అన్నట్టుగా. అంటే ఇంకొక సార్ట్ ఆఫ్లో ఏమనిపించింది అంటే, మళ్ళీ ఇలాంటివి ఈ చేసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నేను ఒక పక్క వీడియో తీస్తుంటే నన్ను మా వారు వీడియో తీస్తున్నారు. సో ఈ పెళ్ళి అనేది మాకు చాలా ఏమంటారు మెమరీగా ఉండిపోతుంది మాకు లైఫ్ లాంగ్. చాలా బాగా చేశారనమాట. అంటే ఆయన అంటే కేర్ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే పెళ్ళి అనగానే ఒకటి కాదు కదా, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. డెకరేషన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి ఒకటి కాదు. ఈవెన్ పెళ్ళి కొడుకు వాళ్ళకి కూడా ఏ లోటు రాకూడదు, అవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది పెళ్ళిలోని.
था वहाँ पे काउंटर पे, लेकिन और उसके पास वो नीचे रख दे रहे, पिज्जा भी सारे उधर नीचे रख दे रहे, नहीं बड़ा कंप्लेंट मास्टर मिक्स వస్తుంది नहीं आ जाएगा नहीं టేబుల్ సెంటర్ లో కూడా పెట్టుకుందాం లేట్ కావాలి చెప్పండి నేను అన్నింటే మీరు పాప టపక్ మంది తిరిగాను कट कर लेगा पेस्ट्री तो जुगाड़ केक आज के लिए नाइट टिलू वाव सी ఎంత బిగ్ హాల్ బుక్ చేసా నీ బర్త్డే కి सी कितना बड़ा बिग हॉल विदाउट ऑडियंस अच्छा कोई बात नहीं ऐसे ही हो जाएगा यूपी भाभी को बुला लेते हैं भैया को भी कहाँ पर हैं वो लोग नहीं इधर तो नहीं दिख खाना खा रहे हैं डाइनिंग में शायद बच्चों को बैठे होंगे हो जाना फिर केक खाएंगे अंकल देख सोने के लिए लाया एक बेड अंकल ही सुन रहे हैं సో జైమాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అనమాట. సో అందరూ డిన్నర్ చేస్తున్నారు. డిన్నర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏం తినాలో ఏం తినకూడదు అర్థం కాలేదు. పైగా ఏంటంటే అన్ని వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయన్నమాట. మా వాడు ఏం చేశాడంటే బర్త్డేకి ఎలాగా లేదని చెప్పి అక్కడ కేక్ పీసెస్ ఉన్నాయి, అలాగే చేస్తాను. ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. హ్యాపీ బర్త్డే. కొంచెం ముక్కు మీద अम्मा तंदर बाबा पापा का देखो ना, पापा नींद में वहाँ से बैठ के देख रहे हो वो थोड़ा बात है. चलो मैं पूरा ही खा लेता हूँ एक पीस. मैं पूरा एक पीस ले रहा हूँ तुम्हारा, ठीक है? चलो खुद रहो. अंकल को वहाँ जाके थोड़ा सा खिला के आओ अंकल को. जाओ अंकल को. हाँ ये लेके जाओ. ये ऊपर वाला अंकल नहीं क्रीम खाते हैं. हाँ जाओ. अंकल क्रीम नहीं खाते हैं. ये लो. खुश रहो, खूब खुश रहो. ये जाके अंकल के मुंह में डाल के आ जाओ. जाओ पहले कृष्णा भैया को खिलाओ. कृष्णा भैया पूरा उठा लिया. नहीं वैसे ही हाथ लगा दो ना. खाओ. और इसको तो खिलाया नहीं ना. मैं भी खिलाता हूँ ना बड़ा सा पीस. पूरा. अच्छा जी छोटा खा ले. छोटा सा खा ले. हाँ चलो अच्छा अंकल को खिला के आओ. और अंकल से बोलो अंकल आशीर्वाद दो. అసలు భరత్ బర్త్డే మాకే ఎంతో సిల్లీగా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా అనిపించింది. అక్కడ భోజనాల్లో పెట్టిన కేక్ పీసులు తీసుకొచ్చి అన్నీ జాయిన్ చేసి దాన్నే వాడికి పాపం బర్త్డే కేక్గా కట్ చేసాం అనమాట. వాడు పొద్దునుంచి అంటున్నాడు నేను కేక్ కట్ చేయలేదని. మాకు అక్కడ దగ్గరలో అవైలబుల్గా ఎక్కడా కూడా బేకరీ లేదనమాట. ఇంకా అందుకు ఇంకా అలా చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ ఎనీహో వాడి బర్త్డే సెలబ్రేషన్ అలా జరిగిందనమాట. చాలా ఫన్నీగా ఒక ఏమంటారు గుర్తుండిపోతుంది ఇంక ఈ బర్త్డే అనేది. ఆగ్రాలో సెలబ్రేట్ చేయడం, అందులో అలా కేక్ ముక్కలు జాయిన్ చేసి కేక్ కట్ చేయించడం, ఆల్రెడీ కట్ అయిన పీసులు కట్ చేయించడం. సో చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము. హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా పెళ్ళికి టైం ఉందన్నారు. అందుకని రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చాం అనమాట.
సో ఇది పెళ్లి స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఈ పెళ్లిలో కూడా పంతులు గారితో సహా అందరూ కూడా క్విల్ట్లు కప్పుకొని కూర్చున్నామండి. అంత చలిగా ఉంది. సో ఆ పెళ్లి మండపంలో కూడా చుట్టూ వాళ్ళు హీటర్లు అవి పెట్టారు. సో ఇందాక మీకు చూపించాను కదా, సిలిండర్ టైప్ హీటర్స్ ఉన్నాయన్నమాట. కింద డ్రమ్ లా ఉంది, అందులో సిలిండర్ పెట్టుంది, దానిపై నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. उसको मिलेगा रेनू పట్టుకోండి. ये तुम्हारे लिए अरे बाप रे, ये तुम्हारे लिए लेकर आए थे हम दुल्हा दुल्हन ने कितने सालों के बाद मिले। इसमें खोलो, इसमें तुम्हारे लिए भी चूड़ी और टोरिंग है इसके अंदर। अरे बाप रे, टोरिंग भी। हाँ देखो, पहले खोल के देखो, डाले हैं कि किसी और में डाल दिए। हाँ है इसके अंदर। अब भैया के सबको विदाई कर रहे हैं क्या, साड़ी वाड़ी चूड़ी दे के? इतने सारे गाज मिले हैं रेनू। थैंक यू सो मच। तो फिर गलत हो गया और रिप्लेसमेंट करना चाहिए फिर ईद के बदले। पहले ही भेजना था, जानती है उस समय ही। लेकिन ये अभी ठंडी के दिन वैसे मिलता है। हाँ हाँ, ये और वो अभी वहाँ गए थे तो लेने वाले थे ना। के दिनों में बनता है। जिस समय वो शुभांकर जो जा रहा था, उस समय जो भेजते वो बरसात के दिनों में फिर मिलता है। तो इसके भाई का दोस्त है। वंदे भारत एक्सप्रेस। సో ఫైనల్లీ పెళ్ళి అంతా కూడా అయిపోయిందనమాట. తర్వాత నెక్స్ట్ పెళ్ళి అయిపోయిన వెంటనే బిదాయి చేస్తారు, అంటే అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తారు కదా, వెంటనే చేశారనమాట. సో అందరూ ఏడుస్తున్నారు, చాలా బాధగా అనిపించింది మాకు కూడా. వాళ్ళు ఏడుస్తుంటే మాకు కూడా అంటే కంట్రోల్ చేసుకోలేకపోయాము. మా ఇంటి అమ్మాయి వెళ్ళిపోతుంది, లేకపోతే మన అమ్మాయి వెళ్ళిపోతుంది, లేదంటే మనం మన పెళ్లి టైంలో ఎలా వెళ్ళాం, ఇవన్నీ కూడా చాలా గుర్తొచ్చేసాయి. ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఫైనల్గా ఏంటంటే మాకు కూడా ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పి మేము ఇంకా బయలుదేరిపోయాము. సో మేము ఆగ్రా నుంచి వందే భారత్ తీసుకొని అక్కడి నుంచి ఢిల్లీ వచ్చాం. ఢిల్లీ నుంచి ఫ్లైట్ అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ వయా హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు. సో ఇలా చాలా కనెక్టివిటీ ఫ్లైట్లు పట్టుకొని మొత్తానికి బెంగళూరు వచ్చాము. సో దానికి ముందు ఏంటంటే మేము వందే భారత్లోని ఢిల్లీ వెళ్ళాం అనమాట. ఢిల్లీలో కొంచెం షాపింగ్ చేసుకొని, ఎందుకంటే మా ఫ్లైట్ ఈవినింగ్, సో మార్నింగ్ మేము బయలుదేరిపాం కాబట్టి సో ఒక 4 hours-లో అలా దీపే అనుకుంటా. సో ఆ తర్వాత నుంచి అక్కడ షాపింగ్ అది చూసుకొని తర్వాత ఫ్లైట్ పట్టుకోవడానికి వెళ్ళాము. ఆ షాపింగ్ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ దీని తర్వాత యాడ్ చేస్తాను, దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. సో వందే భారత్ ట్రైన్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా స్పేషియస్గా అంటే కంఫర్ట్గా ఉంది. కొంచెం ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ చేసినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళింది. సో మాకు అందులోనే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మేము లంచ్ కూడా అందులోనే, అంటే వందే భారత్లోనే తిన్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్ట్గా, అలాగే వేడివేడిగా సర్వ్ చేశారు. వాటర్ అది కూడా ఇచ్చారనమాట. సో ఫుడ్ అది చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. వందే భారత్ ఎక్కలేదు అని కొన్ని రోజులు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఫైనల్లీ అది కూడా ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. భరత్ కూడా చాలా ఇష్టపడ్డాడు, అంటే నెంబర్ ఆఫ్ ఏమంటారు వేరియేషన్స్ ఆఫ్ ట్రావెలింగ్ కదా, అంటే ట్రైన్ ఎక్కాము, తర్వాత వందే భారత్ ఎక్కాం, ఫ్లైట్ ఎక్కాం, ఆ టైప్లో వాడికి కొంచెం ఎంజాయ్మెంట్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే హరిని చాలా మిస్ అయ్యాము, అంతా ట్రావెలింగ్ అంతా. పైగా అక్కడ ఉన్నప్పుడు కూడా అనుకున్నాము ఎలా ఉన్నాడు ఏంటని. అఫ్కోర్స్ కీప్ ఆన్ కాలింగ్లో ఉన్నాము, కాకపోయినా మిస్సింగ్ అనేది ఉంటుంది కదా. సో
ఎనీహో ఇలా మా ఆగ్రా జర్నీ అనేది జరిగింది. పెళ్ళి మంచిగా అటెండ్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. పంపించేటప్పుడు చాలా బాధపడుతూ పంపించారు మమ్మల్ని కూడా. ఇంక తప్పదు కదా! ఎందుకంటే మాకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది. మేము ట్రైన్, ఫ్లైట్ 2 క్యాచ్ చేయాలి కాబట్టి. సో, ఫైనల్లీ మేము వందే భారత్ ఎక్కి ఢిల్లీ వచ్చేసామనమాట. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్‌లో ఉండండి. బాయ్.